ఓకే, నెక్స్ట్ మనం అడోబ్ ఆడిషన్లో మనం రికార్డింగ్ ప్రొసీజర్ అంటే ఎలా రికార్డ్ చేయాలి, రికార్డ్ చేయడం అంటే ఏంటి, మన వాయిస్ని ఒక ప్రాపర్ వేలో సిస్టమేటిక్గా అంటే ఎలా పడితే అలా కాకుండా ఒక పద్ధతిగా ఎలా రికార్డింగ్ చేయాలన్నది సరే చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొన్ని ఆప్షన్స్ లేదా సెట్టింగ్స్ అన్నవి చెక్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఎడిట్లోకి వచ్చి ఈ ప్రిఫరెన్సెస్లో ఈ ఆడియో హార్డ్వేర్ అంటే కరెక్ట్గా ఇది ఆడియో హార్డ్వేర్ అన్నది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్పుట్ అవుట్పుట్ అన్నది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నాకు మైక్రోఫోన్ యూఎస్బి ఆడియో డివైస్ అన్నది ఇన్పుట్ ఉంది, ఇక్కడ అవుట్పుట్ సేమ్ మనకి డిఫాల్ట్ అన్నది నేను తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత సో దీన్ని ఓకే అంటున్నాను నేను. తర్వాత నేను ఏం చేస్తానంటే మనం రికార్డింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇక్కడ మనకి రికార్డింగ్ అన్నది బటన్ ఉంటుంది, రైట్. సో ఇక్కడ నేను షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్ కొట్టచ్చు, లేదంటే రికార్డ్ అంటున్నాను నేను. ఇక్కడ సపోజ్ ఇలా రికార్డ్ అంటుంది. రికార్డ్ అనేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేమ్ ఇస్తుంది, దానికి నేమ్ ఇచ్చుకోవచ్చు. అండ్ శాంపిల్ రేటు 48,000 హెడ్స్ వస్తుంది అది. ఓకే, ఇది ఛానల్స్ మోనో అండ్ బిట్ రేట్ అన్నది 32 ఇట్లా ఉంది, రైట్. సో ఇవి మనం చేంజ్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను 44,100 అన్నది సరిపోతుంది. దేనికి, మనం వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి. ఛానల్స్ స్టీరియో ఉండాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్ ఒక్కొక్కసారి ఏంటంటే అది స్టీరియో చూపిస్తుంది అనమాట. స్టీరియో కాకుండా మనం మోనో అన్నది పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఓన్లీ వాయిస్ రికార్డింగ్ కాబట్టి మోనో అన్నది పెట్టుకోవాలి. ఓకే, బిట్ రేటు జనరల్గా 32 అన్నది సరిపోతుంది అది, రైట్. 32 అన్నది పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఓకే అన్నాను అనుకో, ఏమవుతుంది ఇక్కడ మనకి రికార్డింగ్ అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను, రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఈ పక్కన ఈ లెవెల్స్ ఉంది మీటర్, ఇదేంటంటే అప్ డౌన్ అవుతుంది, ఇలా పైకి కిందకి అప్ డౌన్ అవుతుంది, రైట్. సో ఇది డీబీ అంటే ఏంటంటే డెసిబెల్స్ అనమాట. అంటే ఇక్కడ ఇది మనకి 18 నుంచి హిట్ అవుతుంది చూడండి. 18 నుంచి 6, సో 6 దాకా మనకి సేఫ్ మోడ్ అనమాట. అక్కడి నుంచి పైకి రాకుండా చూసుకోవాలి. ఒక్కొక్కసారి అది మ్యాక్సిమం మనం ఎక్కువ హిట్ అయ్యామనుకోండి, మ్యాక్సిమం అది 0కి వచ్చేస్తుంది అనమాట. అప్పుడేమవుతుందంటే మనకి డిస్టార్షన్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా మనకి చాలా కష్టం అవుతుంది అనమాట దాన్ని మెయింటైన్ చేయడం. ఓకే, సో అందుకే మనం ఈ డెసిబెల్స్ అనేవి -18 నుంచి -6గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో ఇదంతా ఇలా మనం రికార్డ్ అయిన తర్వాత సో నేను ఇక్కడ ఈ స్టాప్ బటన్ కొడితే మనకి అక్కడది స్టాప్ అవుతుంది. చూడండి, నాకు ఇక్కడ ఒక సౌండ్ ఉంది ఆల్రెడీ నేను రికార్డ్ చేసింది. అదొకసారి నేను ఈ లెసన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా నేను ఒక సౌండ్ని ఎలా ప్రాపర్గా రికార్డ్ చేయాలన్నది చెప్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను దాన్ని రికార్డ్ చేశాను. అది మీకు చూపిస్తాను నేను. జస్ట్ ఇది డెస్క్టాప్ మీద ఉంది. నేను ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తాను. ఇది నా ఫైల్ ఏంటిది, రికార్డింగ్ వాయిస్. సో దీని మీద క్లిక్ చేశాను, ఓపెన్ అన్నాను. ఓకే, ఓపెన్ అయింది. సార్ నేను దీన్ని ప్లే చేస్తున్నాను, మీరు వినండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా రికార్డింగ్ చేయాలి ప్రాపర్ వేలో అన్నది రికార్డింగ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు రికార్డింగ్ చేశాను అనమాట. అర్థమవుతుంది మీకు. ఒకసారి నేను ప్లే చేస్తున్నాను చూడండి. మనం రికార్డింగ్ టెక్నిక్స్ నెక్స్ట్ క్లాస్ ఏంటంటే మనం అడోబ్ ఆడిషన్లో రికార్డింగ్ టెక్నిక్స్ అంటే ప్రాపర్ స్పీకింగ్ టెక్నిక్ అనమాట. ఓకే, ఇది ఎలా మనం రికార్డ్ చేయాలి అంటే ముందు కొన్ని మనం ఒక ప్రొసీజర్ని మనం ఫాలో చేసుకోవాలి. ఏంటంటే అది మనం స్పీకింగ్ టెక్నిక్ ఫస్ట్ ఏంటంటే మనం ఫిజికల్ స్పీకింగ్ టెక్నిక్స్ని మనం ప్లాన్ చేయాలి. అదేంటంటే మెయింటైన్ డిస్టెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది ఒక 6 to 12 ఇంచెస్
అవే ఫ్రమ్ ది మైక్రోఫోన్. అంటే మనం రికార్డింగ్ చేస్తున్నప్పుడు మనకు ఒక 6 నుంచి ఒక 12 ఇంచెస్ అన్నది డిస్టెన్స్ అన్నది మౌత్ నుంచి ఉండాలన్నమాట. అది ఇట్స్ ఏ కామన్ టిప్. సో ఇది ఎలా అంటే మన మౌత్ నుంచి మైక్కి మనం తంబ్ సింబల్ లాగా, అంటే మనం 4 ఫింగర్స్ని క్లోజ్ చేసి సో తమ్ముని మన మౌత్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అట్లీస్ట్ ఆ డిస్టెన్స్ అన్నది మనం ఫాలో కావాలి, గ్యాప్ అన్నమాట. నెక్స్ట్ కంట్రోల్ యువర్ పోస్చర్. అంటే పోస్చర్ అంటే ఏంటి? మనం కూర్చున్న పొజిషన్ అనమాట, రైట్? ఇక్కడ హెడ్ అన్నది ఎప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంచాలి. అంటే నెక్కని అటు ఇటు మూవ్ చేస్తున్నట్టు కానీ అలా ఉండకూడదు అనమాట. స్ట్రైట్ అవే మైక్కి కరెక్ట్గా పొజిషన్లో కూర్చొని మనం రికార్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం మాట్లాడే విధానం స్పీక్ క్లియర్లీ అనమాట. అంటే పేయింగ్ ఎక్స్ట్రా అటెన్షన్ టు ఎస్ అండ్ సిహెచ్ అండ్ టీ సౌండ్స్. పర్టికులర్లీ మనం ఎస్ కానీ సిహెచ్ అండ్ టీ సౌండ్స్ని పలికేటప్పుడు ఉచ్చారణ అన్నది చాలా క్లియర్గా ఉండాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే అది డిఫరెంట్గా వినబడుతుంది. అది తర్వాత లూజిన్ అప్. లూజిన్ అప్ అంటే ఏంటి? బిఫోర్ రికార్డింగ్ డూ సమ్ స్ట్రెచెస్ ఆర్ రీడ్ యువర్ స్క్రిప్ట్ అవుట్ లౌడ్, ఫైండ్ ఏ న్యాచురల్ ఎనర్జెటిక్ వే. అంటే ఏంటంటే మనం స్క్రిప్ట్ను ఒకసారి మనం రికార్డ్ చేయడానికి ముందు ఒకసారి చిన్న రిహార్సల్ లాగా అనమాట చదువుకొని ఒకసారి మనం ట్రై చేస్తే అది పలికేటప్పుడు ఉచ్చారణ అన్నది చాలా న్యాచురల్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇదంతా ఏంటి? ఫిజికల్ స్పీకింగ్ టెక్నిక్ అన్నమాట. సెకండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్. సో ఇదేంటంటే మన హార్డ్వేర్ని చెక్ చేసుకోవాలి. అంటే మనం కరెక్ట్గా ప్రాపర్గా కనెక్ట్ అయ్యామా లేదా, మన ఆడియో మనం ఇన్పుట్ అవుట్పుట్ అన్నది కరెక్ట్గా ఉందా లేదన్నా చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకుంటాం? మనం సాఫ్ట్వేర్లో ఎడిట్ ఉంటుంది, అందులో ప్రిఫరెన్సెస్లో ఆడియో హార్డ్వేర్ ఉంటుంది. అక్కడ మనం ఏం చేయాలంటే మన మైక్రోఫోన్ అన్నది కరెక్ట్గా ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మనం శాంపిల్ రేటు, అంటే వాయిస్ని మనం రికార్డ్ చేసినప్పుడు శాంపిల్ రేట్ అన్నది 44,100 హెడ్స్. ఇది స్టాండర్డ్ అనమాట. చాలామంది ఏం చేస్తారు 48,000 హెడ్స్ పెడుతుంటారు. అది వీడియో ఫార్మేట్కి బాగుంటుంది. సో ఇది మనం వాయిస్ కనుక్కున్నప్పుడు 44,100 హెడ్స్ అన్నది ఎనఫ్ అనమాట. తర్వాత ఛానల్స్ అంటే ఏమి లేవు, మనం మోనో స్టీరియో అలా ఉంటాయి కదా, అవి అనమాట. సో ఇక్కడ మనం వాయిస్ కాబట్టి రికార్డింగ్ చేసేది ఆల్వేస్ రికార్డ్ వాయిస్నే మోనో అంటే సింగిల్ అనమాట. ఓకే, స్టీరియో అయితే ఏమవుతుంది? అనవసరంగా లేనిపోని ఇష్యూస్ అన్నవి క్రియేట్ అవుతాయి. అది వీడియోకి బాగుంటుంది అనమాట. ఓకే, సో మనం ఎప్పుడు కూడా వాయిస్ని రికార్డ్ చేసుకున్నప్పుడు మోనోనే పెట్టుకోవాలి ఛానల్. నెక్స్ట్ బిట్ డెప్త్ మనకి సపోజ్ మనం 16, 32, 8 అట్లా ఉంటాయి కదా, మనం 32 బిట్ ఫ్లోట్ సరిపోతుంది ఫర్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ డ్యూరింగ్ ఎడిటింగ్ అనమాట. సో 32 బిట్ అన్నది ప్రిఫరబుల్. నెక్స్ట్ ఏంటంటే మన ఇన్పుట్ లెవెల్స్ని మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ ది లెవెల్ మీటర్ అట్ ద బాటమ్. అంటే మానిటర్ మనకి బాటంలో కానీ ఒకసారి సైడ్స్ కానీ మనకి ఒక మీటర్ ఉంటుంది, ఇన్పుట్ మీటర్, అంటే లెవెల్స్ని చూపించేదన్నమాట. అంటే సౌండ్ మనం మాట్లాడుతున్నప్పుడు ఆ బీటింగ్ అప్ అండ్ డౌన్స్ బీటింగ్ అనేది కనబడుతుంటుంది. అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. 12 dB -12 dB నుంచి మనం -6 dB అనేది సేఫ్ మోడ్ అనమాట. రైట్, ఒకసారి 12 dB అండ్ 18 dB కూడా పెట్టుకోవచ్చు. -dB అంటే ఏంటి? డెసిబెల్స్. ఓకే, సో -12 dB నుంచి -6 dB సరిపోతుంది. అంతకుమించి పైకి వెళ్తే ఏంటవుతుంది? మనం డేంజర్ జోన్లోకి వెళ్ళినట్టు, అంటే రెడ్ మార్క్కి టచ్ అవుతుంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అది ఆ వాయిస్ అనేది డిస్టార్షన్ అయిపోతుంది. అది పోస్ట్ ప్రొడక్షన్లో మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఎక్కువ వెళ్లకుండా, జీరోని హిట్ కాకుండా మనం ఈ మధ్యలోనే
-12 dB నుంచి -6 dB మధ్యలోనే ఉండేటట్టు చూసుకోవాలి. జీరోకి అన్నది టచ్ కాకూడదు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత మనం ఈ రికార్డింగ్ వర్క్ ఫ్లోస్ ఇదేంటంటే పంచ్ అండ్ రోల్ అంటారు. అంటే మనం ఏదన్నా రికార్డ్ చేస్తున్నప్పుడు మిస్టేక్గా ఏదన్నా మాట్లాడడం, మిస్టేక్ మీన్స్ పొరపాటుగా తప్పు మాట్లాడడం, అప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని ఏమంటాం, పంచ్ అండ్ రోల్ మోడ్ అంటాం. అంటే అది ఏం చేస్తుంది, మనం కీబోర్డ్లో మనం షిఫ్ట్ ఆల్ట్ స్పేస్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం మాట్లాడిన దాన్ని కరెక్షన్ చేసేసి ఆ ఎర్రర్ నుంచి కొన్ని సెకండ్స్ బ్యాక్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఇది రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏమవుతుంది, మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైతే తప్పు మాట్లాడామో అప్పుడు షిఫ్ట్ ఆల్ట్ స్పేస్ యూజ్ చేసినప్పుడు కొన్ని సెకండ్స్, ఫ్యూ సెకండ్స్ మనకి బ్యాక్ వచ్చి ఇది ఆ మాట్లాడింది ఏదైతే ఉంటుందో ఆ ఎర్రర్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా అక్కడి నుంచి ఆటోమేటిక్గా రికార్డ్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే పంచ్ అండ్ రోల్ మోడ్ అంటారు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ మల్టీ ట్రాక్ అండ్ వేవ్ ఫామ్. సో ఇవి 2 ఎడిటర్స్ ఉంటాయని చెప్పాను కదా ఇంతకుముందు. ఎప్పుడు ఏది వాడాలి అంటే మనం యూజ్ ద వేవ్ ఫామ్ ఎడిటర్ ఫర్ సింగిల్ ఫైల్ ఎడిట్స్. వేవ్ ఫామ్ అంటే మామూలుగా మాట్లాడడం, డైలాగ్ చెప్పడం ఇలాంటివి అనమాట. వేవ్ ఫామ్ అన్నది సరిపోతుంది. అండ్ యూజ్ ద మల్టీ ట్రాక్ ఎడిటర్ అంటే మనం ఒకవేళ దీంతో మ్యూజిక్ని కానీ హ్యాండిల్ చేస్తున్నాం, వాయిస్ మ్యూజిక్ ఉంది, అందులో బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, సౌండ్స్ ఉన్నాయి, ఇవన్నీ అంటే డిఫరెంట్ ట్రాక్స్ అనమాట. సో వాటిని మనం డీల్ చేయాలి, రికార్డ్ చేయాలనుకున్నప్పుడు మనం మల్టీ ట్రాక్ అన్నది యూజ్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ వాయిస్ రికార్డింగ్, డైలాగ్స్ని చెప్పినప్పుడు వేవ్ ఫ్రమ్ ఎట్ అన్నది సరిపోతుంది అనమాట. సో ఇది మనం రికార్డ్ చేసేటప్పుడు, వాయిస్ని రికార్డ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, సో ఇదంతా ఏంటంటే మీకు నేను వాయిస్ని రికార్డు చేసి ఎలా వాయిస్ని ప్రాపర్గా రికార్డ్ చేయాలన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సపోజు చూడండి, నేను ఏం చేస్తానంటే ఇది ఫైల్ అంతా మనకి రికార్డ్ అయింది కదా. ఓకే, మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే ఏం లేదు, చూడండి నేను ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి చూడండి ఎక్స్పోర్ట్ ఫైల్. సో ఎక్స్పోర్ట్ ఫైల్లో నేను ఆల్రెడీది నేను సేవ్ చేసి ఉంచాను రికార్డింగ్ వాయిస్ అని. సో ఆల్వేస్ మనం ఏంటంటే వేవ్ ఫార్మేట్లో సేవ్ చేసుకోవాలి. చూడండి ఫార్మేట్ అన్నది వేవ్ ఉంది. ఓకే, ఇక్కడ ఇంకా మనకి MP3 ఆడియో ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి, రైట్. సో మన ఇది MP3లో మనం సేవ్ చేయకూడదు, అదేంటంటే కంప్రెస్ అయిపోతుంది ఫైలు. ఓకే, సో వేవ్ ఫైల్ ఏం చేస్తుందంటే సేమ్ క్వాలిటీ, సేమ్ డెప్త్తో మనకి ఆడియోని సేవ్ చేస్తుంది. ఓకే, ఇది ఫైల్ సైజ్ అన్నది కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ సేమ్ క్వాలిటీ అనేది మనకు మెయింటైన్ అవుతుంది. సో కంప్రెస్డ్ ఫైల్ మనం కావాలనుకున్నప్పుడు MP3 అనేది వాడుకోవచ్చు. ఓకే, సో కానీ మనం హై క్వాలిటీ సౌండ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం గుడ్ క్వాలిటీతో మనం సేవ్ చేయాలనుకున్నప్పుడు వేవ్ ఫార్మాట్లోనే సేవ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నేమ్ ఇచ్చేసుకుంటాం అంటే లొకేషను ఇదంతా మనకు తెలిసిందే. ఓకే అంటే ఏమవుతుంది, ఇదంతా మనకి సేవ్ అయిపోతుంది. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, దీన్ని ఇలా డిలీట్ చేశాను. ఓకే, దీన్ని కూడా డిలీట్ చేశాను. ఇందాక నేను మీకు చెప్పాను కదా పంచ్ రోల్ అని. పంచ్ రోల్ అంటే ఏం లేదు, సపోజ్ చూడండి నేను ఇక్కడ మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. ఓకే, సపోజ్ ఇది ఆడియో కాబట్టి అంటే వాయిస్ కాబట్టి నేను శాంపిల్ రేట్ని ఇంతే తీసుకున్నాను, 4400 Hz అండ్ మోనో అండ్ 32 బిట్ రేట్. సో ఓకే అన్నాను. చూడండి ఇక్కడ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతున్నప్పుడు నేను ఏదైనా కొంచెం పొరపాటుగా మాట్లాడాను. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, షిఫ్ట్ ఆల్ట్ అండ్ స్పేస్ బార్. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే కొన్ని ఫ్రేమ్స్ అనేది బ్యాక్ తీసుకొచ్చేస్తుంది అనమాట. బ్యాక్ తీసుకొచ్చి చూడండి నేను ఇలా అంటున్నాను. ఇలా అంటుంటే అది ఏమవుతుంది, అది మనకి ఫ్రేమ్స్ని బ్యాక్కి నెట్టి అక్కడి నుంచి మనకి రికార్డ్ చేస్తుంది అనమాట.
ఇక్కడ ఇక రికార్డ్ అవుతుంది. సో రికార్డ్ అవుతున్నప్పుడు ఇక్కడ చూడండి పక్కన ఏంటంటే ఇది మీటర్ అనమాట, రైట్. సో ఈ మీటర్ అనేది పైకి కిందకి ఇలా వస్తుంది, అది హిట్ అవుతుంది అనమాట, రైట్. ఇది మనకి -12 నుంచి లేదా -18 -12 నుంచి మనకి ఈ -6 పైకి వెళ్ళకుండా మనం చూసుకోవాలన్నమాట, అది రైట్, 0కే టచ్ అవ్వకుండా. ఓకే, నేను ఇలా రికార్డ్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా పొరపాటుగా మనం మాట్లాడాము అని అనుకున్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే Shift Alt అండ్ స్పేస్ బార్ కొట్టాను. ఓకే, Shift Alt అండ్ నేను స్పేస్ బార్ కొడుతుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి అది మనకి బ్యాక్ అన్నది వస్తుందన్నమాట.